హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కేవలం 10th క్లాస్ అర్హతతోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో సపోర్ట్గా మరియు ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. సో డైలీ దాంట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో అవి అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కనుక ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఐజ్నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి కేవలం ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది ఉంది. 10th క్లాస్లో 50% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ కనుక చూసుకుంటే మనకు 2 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు కుక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టీవార్డ్ అని చెప్పేసి 2 రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో కుక్ అంటే మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 రకాల ఫుడ్స్ అనేటువంటి కుక్ చేసి రావాలి. అదేవిధంగా ఇక్కడ స్టీవార్డ్ అంటే వాటికి సంబంధించినటువంటి మెనూస్ను ప్రిపేర్ చేయడం అండ్ వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే 18 to 22 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 25 ఇయర్స్ దాకా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే +5 అంటే 27 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మందికి అంటే ఇది 18 to 25 అండ్ 27 ఇయర్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. చాలా చిన్న వయసులో ఉన్నటువంటి అభ్యర్థులకైతే ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరికైనా మీకు తెలిసినటువంటి అభ్యర్థులు, ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకు సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ ఏజ్ కానీ వారికి ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి అయితే వారికైతే చెప్పండి. చాలా మంచి అవకాశం ఇది. సో పోస్టుల వివరాలు కనుక మనం చూసుకుంటే దీంట్లో మనకు టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో యూఆర్లో 20, ఈడబ్ల్యూఎస్లో 5, ఓబీసీలో 14 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ 3 అండ్ ఎస్సీ 3. ఈ విధంగా అయితే మనకు టోటల్గా 50 వేకెన్సీస్ అయితే దీనిలో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనం పే స్కేల్ కనుక చూసుకుంటే చాలా మంచి పే స్కేల్ ఉంటుంది. లెవెల్ 3 ప్రకారం మనకు 21,700 రూపీస్ అనేది మనకు స్టార్టింగ్ అనేది శాలరీ ఉంటుంది. అండ్ దీనిలో ప్రమోషన్స్ కూడా మనకు చాలా తొందరగా ప్రమోషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ప్రధాన అధికారి దాకా కూడా మనం వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మనకు దాదాపుగా 47,600 రూపీస్ అనేది లెవెల్ 8 ప్రకారం మనకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది కనుక సో చాలా మంచి అవకాశం. ఎవరైతే అంటే అది చిన్న వయసులో జాబ్ కొట్టాలనుకున్నట్టు వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే మంచి అవకాశంగా చెప్పు. సో అప్లికేషన్ డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు సో November 30 నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకు చాలా టైం ఉంది. November 30 నుంచి December 7 ఓన్లీ మనకు 1 వీక్ టైమే మనకి అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో November 30 నుంచి December 7 వరకు మీరైతే దీనికి ఇక్కడ ఈ సైట్ ద్వారా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో వారికైతే దీన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకైతే మొదటగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దానిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు సో మళ్ళీ దానికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది పెట్టి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సో నోటిఫికేషన్ PDF అనేది కింద మీకు ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవండి. సో ఎగ్జామ్లో మనకి ఇచ్చే ఏ మార్క్స్ ఇస్తారు అంటే ఏ సబ్జెక్ట్ సిలబస్గా ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో 1.6 కిలోమీటర్స్ అనేటువంటి 7 minutesలో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు టోటల్గా ఏమేమి పెడతారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అవకాశం అయితే వీళ్ళైతే ఇవ్వలేదు ఇక్కడ. సో మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు ఒక 1 year పాటు వీళ్ళే ఉచితంగా ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు టోటల్గా నోటిఫికేషన్లో అయితే ఉండడం జరిగింది. సో పూర్తి వివరాలకు నేను లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లై చేయండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.